దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ సెర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుడు మన పట్ల చూపుతున్న ఆయన అపారమైన ప్రేమ కనిపిస్తూ ఉంది. ఆయన ప్రేమ ఎలా వ్యక్తపరిచాడంటే, మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించి కలువరుసుల్లో ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే అండలో ఇప్పటికీ మనం పాపం చేసి ఆ పాపంలో కొనసాగినట్లయితే, అలాంటి వారు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన రక్తం చేత మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ 6వ వచనం మనం గమనించినప్పుడు మనం ఇంకనూ బలహీనమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయిను అనే మాట కనిపిస్తూ ఉంది. మన బలహీనతల్లో, అలాగే మన భక్తిహీనతలో మనం ఉన్నప్పుడు మన కొరకు ఆయన చనిపోయి ఆయన అపారమైన ప్రేమను కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన బలహీనతలు చాలాసార్లు మనం కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటాం, మంచిగా జీవిస్తాం. కానీ కొన్ని విషయాలు మాత్రం చాలా బలహీనంగా ఉంటాం. ఏ విషయంలో అయితే మనం బలహీనంగా ఉంటున్నామో ఆ విషయంలో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ఆ స్థితి నుంచి మనకు విడిపించి మనం పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన. ఎప్పుడంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే అండలో ఇప్పటికీ మనం ఆ పాపపు స్థితిలో మనం జీవిస్తున్నప్పుడు ఆ స్థితి నుంచి మనం విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న ప్రేమ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ స్థితిలో మనం ఆయనకి ఆయాస్కరంగా జీవిస్తున్నామో, ఏ స్థితిలో మనం ఆయనకి అయోగ్యకరమైనటువంటి స్థితి మన జీవితంలో ఉందో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపడదాం. ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీవే స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుంచి ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే, నీ సమస్త దుర్నీతి నుంచి, నీ సమస్త బలహీనత నుంచి, నీ సమస్త భక్తిహీనత నుంచి నేను విడిపించి నిన్ను పరిశుద్ధపరిచి నేను నీతిమంతుడిగా చేసి రాబోయే కాలంలో ఆయన ఉగ్రత నుంచి నేను తప్పించి నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉండడానికి ఆయన నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపుతున్నాడు. అయితే ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మన ప్రతి బలహీనతను, మన ప్రతి భక్తిహీనతను ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెలుగా మనం బ్రతుకుతూ ఈ లోకంలో నీతిమంతులుగా జీవిద్దాం. ఆయన నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మేమింకనూ పాపులమై ఉండగానే, భక్తిహీనమై ఉండగానే, బలహీనమై ఉండగానే మా కొరకు మీరు చనిపోయిన మీ ప్రేమని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఏ విషయంలో మేము బలహీనంగా ఉన్నామో, ఏ విషయంలో మేము భక్తిహీనంగా ఉన్నామో వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ రక్తం చేత వారి ప్రతి బలహీనతను, భక్తిహీనతను విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి మీ నామాన్ని వీరి జీవితం ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.